ఓం రౌత్ ఈస్ బ్యాక్ విత్ ధనుష్. కొంచెం ఆగండి కొంచెం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలాం గారు నువ్వు వీడేదో చెప్తా పోతున్నాడు, నాకు చెప్పడం వద్దు. ఒక 2 సెకండ్లు, ఒక 2 సెకండ్లు వద్దు, ఒక 5 సెకండ్లు లైక్ సైలెన్స్ పాటిద్దాం. అయిపోయినాయి 5 సెకండ్స్. అయిపోయింది 5. ఓకే అయిపోయింది. సో సాయిబ్రో మీ ఛానల్ పేరేంటి? పాట్వేర్, POTWIR లింక్ లో ఉంటది, కొట్టేయండి. సో నా క్వశ్చన్ ఏంటంటే, రెట్రోఫైల్స్ దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 500 కోట్ల స్కామ్ అంటే ఏకే ఎంటర్టైన్మెంట్ ఇన్వాల్వ్ అయింది. ఏంటి ఏకే ఎంటర్టైన్మెంట్? మన రామబ్రహ్మం వచ్చేట వాళ్ళేనా? ఇది తెలుగు కాదు కదరా? బోలా శంకర్. అదే వీళ్ళు తెలుగు మూవీ కాదు కదరా? కో ప్రొడ్యూసింగ్ మొత్తం టీ సిరీస్, ఏకే ఎంటర్టైన్మెంట్, ఒక 4-5 ఉన్నాయి మొత్తం, తెలుసా? హీరో ధనుష్ రా. హీరో ధనుష్. హీరో ధనుషేలే. సో స్టార్ట్ చేద్దాం, మాడదాం, ఏముందా. యు నో వాట్, ప్రొడక్షన్ పేర్లు చదువుతున్నా, నాకు 1 minute చదువు. ఎవరా ముత్యాలని ఏం మనో ట్వీట్ పెట్టాడా? ఓకే చదువు తొందరగా. యువర్ గెటింగ్ టీ సిరీస్, ఏకే ఎంటర్టైన్మెంట్, అండ్ దెన్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, అదే మన కాశ్మీర్ ఫైల్స్. అంతే, ఈ మూడేనా? కానీ ఓకే కాదు, ఓకే అంతే, అదొకటి అనుకో. ఇప్పుడు చెప్పిన ఇప్పుడు నేను చెప్పిన విషయము కొందరికి ఏంటబ్బా ఇట్లా మాట్లాడుతున్నా అనుకోకండి. నాకు ఆదిపురుష్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ సినిమా మీద నమ్మకం లేదు అని చెప్పలేను. నేను అది అనుభూతున్నా. యాక్చువల్లీ ఇట్స్ నాట్ అబౌట్ ఆదిపురుష్ ఈస్ అ స్కామ్. ఇట్స్ అ బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ హిందీ ఇండస్ట్రీ, నో డౌట్ అబౌట్ ఇట్. అది ఎంత పెద్ద స్కామ్ అంటే ఒకడే, దట్ ఈస్ బోండమ్మావా. రెట్రోఫైల్స్ ని నీట్ గా పక్కకి నొక్కేసిండి సినిమాతో. అర్థమవుతుందా? రెట్రోఫైల్స్ ఏం లేదంటే దీంట్లో అనుకున్నా కానీ సినిమా కాదు. ఆదిపురుష్ రిలీజ్ అయ్యే ముందు రెట్రోఫైల్స్ వచ్చింది, రిలీజ్ అయిన తర్వాత రెట్రోఫైల్స్ లేదు. ఒకటి ఆదిపురుష్ వాస్ సచ్ మూవీ. ఎట్లుందంటే ఆ టైంలో ఈ మిథలాజికల్ మూవీస్, బాహుబలిలు ఇవన్నీ లేస్తున్నాయి కాబట్టి ఆ టైంలో స్టార్ట్ చేసిన సినిమా ఆదిపురుష్. దట్ వాజ్ ద సిచ్యువేషన్. నీకు ఒకవేళ ప్రభాస్ వాజ్ సచ్ అ బిగ్ స్టార్, నువ్వు ఏదైనా చెయ్యి ఆ సినిమా ఆయనతోటి 100 కోట్లు కొడతాయనే ఫీలింగ్ క్రియేట్ చేసిన టైంలో రిలీజ్ అయిన సినిమా, ఆ టైంలో వచ్చిన సినిమా. అదొకటి అనుకున్నా కానీ తానాజీ వాస్ గుడ్, బాగుంది. ఆ సినిమా చూసాను కదరా నేను ఆదిపురుష్ క్యారేజ్ నమ్మకం పెట్టుకున్నా. ఎప్పుడైతే టీజర్ వచ్చిందో మొత్తం ఇంక పెట్టింది, అది వేరే విషయం. కానీ కలాం సినిమా వాళ్ళు సినిమా తీస్తున్నారంటే మాత్రం ఐ కాంట్ సే ఈ సినిమా మీద డౌట్ కొడుతుంది అని చెప్పలేకుండా ఉన్నాను. అంటే లైక్ నాకు డౌట్ కొడుతుంది కొంచెం, బట్ ఆదిపురుష్ అంత రేంజ్ లో తేడా చేస్తాడని నాకైతే అనిపించలేదు. ఈ సినిమా మామూలు మింగట్లే. దగ్గర ఇప్పుడు ఎంత 2023లో సినిమా రిలీజ్ అయితే ఇప్పుడు 2 ఏళ్ళ సినిమా. 2 ఏళ్ల నుంచి ఓం రౌత్ ఏం పోస్ట్ పెట్టినా ఇన్స్టాగ్రామ్ లో ఒక 100 కామెంట్లు ఉంటాయి. 100 కామెంట్లు ఈజీగా ఉంటాయి మావా, తప్పే లేదురా. ఆ రేంజ్ లో మింగుతాం మనం. ఎవడో ఒకడు స్టార్ట్ చేసి ప్రతి ఆదివారం హనుమంతుల వారి గుడికి వస్తాడు ముంబైలో. ఆ సీట్ ఏదో అంటే పెట్టిరలేదు బెటర్ గా హనుమంతుల వారికి ఐ థింక్ కొట్టుకుంటారు. అలాని కాదు, ఒక్కడు నీకేమన్నా నీకు బొండమోని కలవాలంటే ప్రతి సండే ఈ గుడికి వస్తాడు రండి, ఒకడు స్టాక్ చేసి అడ్రస్ పెట్టాడు ఒక పాయింట్ లో. నాకేమనిపిస్తుంది అంటే దే స్క్రూడ్ అప్ సో బ్యాడ్ విత్ ఆదిపురుష్. అంత దారుణంగా అయితే ఉండదన్న ఫీలింగ్. బట్ ధనుష్ ఉన్నాడు కాబట్టి ఇంకొంచెం నమ్మకం, అంతే. అంతకని ఇంకేం చెప్పలేను అంతే. నేను ఒకటి చెప్పనా, తానాజీలో సీజీ పరంగా ఇట్స్ అన్ యావరేజ్ ప్రోడక్ట్ తానాజీ సీజీ పరంగా, బట్ డ్రామా ఇస్ అ వెరీ గుడ్ డ్రామా. తానాజీ చాలా మంచి డ్రామా. సో ఓం రావత్ లైక్ మనందరం లైక్ రామాయణం ఎందుకు వర్కౌట్ చేయగలుగుతాడు అని అనుకుంది, ఎందుకంటే తానాజీలో డ్రామా అంత నీట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. లైక్ నీకు శివాజీ మహారాజ్ చాలా తక్కువ ఉన్నా కానీ హీ మేక్స్ ఎ గుడ్ ఇంపాక్ట్ ఇన్ దట్ ఫిల్మ్. సో ఇలా జరుగుతున్నప్పుడు యూ థాట్ ఆదిపురుష్ వుడ్ బీ దట్, కానీ మనోడు ఏమయ్యాడు, విఎఫ్ఎక్స్ పరంగా చాలా ఇన్వాల్వ్ అయిపోయాడు. లైక్ అంటే నువ్వు చెప్తున్నావు కదా, లైక్ నువ్వు ఒక డిపార్ట్మెంట్లో బాగా ఇన్వాల్వ్ అయిపోతావు, మిగతా డిపార్ట్మెంట్లన్నీ అది అయితే నాకిపోతాయి. సో అలాగే నాకిపోయింది ఆదిపురుష్. సో దీంట్లో సీజీ చేయాలంటే ఏం చేస్తావు, సీజీ రాకెట్లు చేస్తావు,
అంత యూ డోంట్ నీడ్ టు పుట్ మచ్ సీజీ ఇన్ కలాం. సో ఐ థింక్ పర్లేదు, లైక్ మనం డ్రామా బాగానే చూసుకోగలడు కాబట్టి డ్రామా చేయగలుగుతాడు, కానీ ఇంకా స్టిల్ ఆ ముగ్గురు ప్రొడ్యూసర్ల ఫేసులు చూడాలనిపించింది నాకు ఈ ఫిలిం ఓకే చేశాక. ఏ రేంజ్ నమ్మకం ఉండాలి, లైక్ ఎట్లా అంటే హోల్ నేషన్ మొత్తం దేశం మొత్తం ఒక నెల రోజులు ఎట్లా మింగిరంటే ఎన్ని తిట్లు తిట్టిరంటే అమరావతిని. అది జరిగిన తర్వాత నేను అమరావతి మళ్ళీ సినిమా చేస్తాను, టీ సిరీస్ మళ్ళీ వచ్చింది, అందులోనే 500 కోట్లు మీదే. అంటే లైక్ ఆదిపురుష్ వాళ్ళే చేశారు. అదేనా నేను అనేది, ఈ కమ్యూనికేషన్ బొక్క కమ్యూనికేషన్ 500 కోట్లు మింగెట్టిన తర్వాత మళ్ళీ కమ్యూనికేషన్ మాడతాను. అదొకటి అనుకున్నా, చెప్పిస్తాను సార్ మీకు, నాతో ఒక సినిమా తీయండి. అదొకటి అనుకున్నా. ఏకే ఎంటర్టైన్మెంట్స్ వీళ్ళు కళాఖండాలు తీస్తారు అసలే. లైక్ ఐ డోంట్ థింక్ వాళ్ళకి ఏం లాస్ట్ హిట్ ఏంట్రా వాళ్ళది, సామాజిక లేదు సామాజిక అదొకటి ఆడింది. కానీ ఆ తర్వాత ఇప్పుడు సామాజిక వర్గంలో తీసుకొచ్చిన మార్జిన్స్ ని 10 times బోలా దింపింది, 15 times ఏజెంట్ దింపింది, ఏజెంట్ రెండు రాలేదు ఇంకా, మొన్న మజాక దింపింది. మజాక అమ్మో మజాక వాళ్ళదే. అది ఇట్లాంటి కళాఖండాలు తీసిన వాళ్ళు. నిన్న టీవీలో లైక్ అమెజాన్ లోనో ఎక్కడ ఉన్నట్టుంది మజాక, 15 నిమిషాలు చూడలేపారు. నేను నాకు కనెక్ట్ కావట్లేదు అది. నేను థియేటర్కి పోయి చూసినారా, ఏం చెప్తారా నా పరిస్థితి. నన్ను మిగుతానికే చూడు, నీ నెగిటివ్ ఇస్తున్నావు, సినిమా సూపర్ ఉంది, నువ్వు కావాలి నెగిటివ్ ఇస్తున్నావు నన్ను అంటారు. చూసినావా నా కొడుకు ఏ రోజు కూడా థియేటర్ పోయి ఉండడు రా, ఏ రోజు థియేటర్ పోయి ఉండడు వాడైతే మాత్రం. నా బాధ ఎవరికి నా చెప్పుకునేది, చెప్పుకున్న బాధే చెప్పుకోకపోయినా బాధే. నేను వెళ్ళా కదా, ఎవరు నిన్ను అనేవాడు ఎల్లుంటాడా, నేను అనేది వాడిని. బట్ మర్చిపోయా, నిన్న మళ్ళీ స్కందా చూసా. ఇప్పటివరకు చూడలే స్కంద సీన్స్, నిన్న ఫుల్ ఫిలిం చూసాను. కనపడుతుంది రామ్ అంత కష్టపడ్డాడే, సీన్స్ అంత కష్టపడి తీసారే, ఏది ఇంపాక్ట్ కాదు అసలు. దాని స్టోరీ లేసి వచ్చింది, అది వేరే విషయం. కానీ అవన్నీ పక్క పెడదాం. రౌతు తీసుకొని కొట్టే మామ. సో సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు కలాం బయోపిక్ చేస్తున్నారు, నాకు ఈ సినిమా మీద నమ్మకం లేదు అని చెప్పలేకుండా ఉన్నా, అది సిచ్యువేషన్ అన్నట్టు. పోతుంది మిగుతా అని చెప్పట్లేదు. ఆదిపురుష్ లిటరల్లీ కామెంట్ ఒకటి ఉండాలి, లైక్ కలాం గారు చెప్పిన ఏకైక మంచి కోట్ ఏంటంటే కలలు కనమన్నారు. కలలుగానే ఆదిపురుష్ తీసిర్రా కాబట్టి మళ్ళీ ఇది ఇంపాక్ట్ ఫీలింగ్. మరి తర్వాత కథలు మీకు చెప్పలేదు కదా. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే, ఆదిపురుష్ ని ప్రామాణికంగా తీసుకొని ఈ సినిమా మీద నేను ఇలాంటి థాట్స్ పెట్టుకోవట్లేదు. అట్లని చెప్పేసి గుమ్మేస్తాడా అంటే మాత్రం ఆదిపురుష్ మెల్లగా లీక్ అవుతుంది నాకు ఇక్కడ మైండ్ లో. సో ఆ కళాఖండం తీసిన తర్వాత ఇది కలాం గారి కళాఖండం ఎలా తీస్తారో చూడాలి. దట్ ఈస్ ద పాయింట్. నీకు అంతేనా? యా అంతే. ఐ మీన్ లైక్ డ్రామా పరంగా ఐ హావ్ ట్రస్ట్ ఇన్ ఓం రావు. దీంట్లో సీజీ లేదు కాబట్టి ఐ థింక్ హీ మైట్ వర్క్ ఇట్ అవుట్. తానాజీలో మనోడ సీజీ ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువ, లైక్ లిమిటెడ్ ఉంటుంది. లైక్ ఐ థింక్ సమ్ అదర్ పార్టీస్ ఆర్ డూయింగ్ దిస్. బట్ దీంట్లో అలాగే ఉండడం, మనోడే సీఈఓ, మనోడే ఎంప్లాయీ, మనోడే ప్రొడ్యూసర్, ఒక పాయింట్లో మనోడే మోషన్ క్యాప్చర్ షూట్ వేసుకుని ఎన్ని క్యారెక్టర్ క్యాప్చర్ మోషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో కూడా తెలియదు. సో ఆదిపురుష్ ఈజ్ ఎ మెస్ అండ్ హీ ఈస్ ద కుక్. సో కలాం అలా కాదనుకుంటున్నా నేనైతే. ఏమో కానీ బట్ ధనుష్ కాబట్టి ఏమో ఇది బయోపిక్ కాబట్టి ఎట్లుంటుందో నాకు నమ్మకం అంటే చెప్పలేను, కానీ చూద్దాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ దిస్. మీ థాట్స్ ఏంటి కింద కామెంట్స్ లో చెప్పేయండి. కలాం గారి బయోపిక్ తోటి ఓ మా వచ్చేస్తున్నాడు, మీ థాట్స్ అంటే లైక్ తానాజీ వచ్చిన తర్వాత కూడా ఎవరికి తెలియదురా ఓం రావుతో ఎవరో. ఇప్పుడు కలాం గారికి సీట్ కాదు, టీజర్ తేడా కొట్టిందనుకో నెక్స్ట్ ఈవెంట్ లో ఏడ్ చేసేసి కలాం గారు అండి ఉంచాలండి. బట్ స్టిల్ ఇట్లా అయిపోతారు. అంటే ఒక్క సినిమాతో నేషనల్ వైడ్ గా రికగ్నిషన్ తెప్పించుకోవాలంటే ఒక రాజమౌళి గారికి ఓం రావుత్కి అయింది, ఇంకెవరికి కాదు. మెహరానా స్టేట్ వైడ్ మెహరానా అబ్బో ఆ రేంజ్ తీయలే నీకు ఓం రావుతో. ఇట్లా మెహరాన్ ఇప్పుడు మహాభారతం తీస్తా అంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ అయిపోతుంది, వేరే విషయం. ఏం చేయలేదు నాకు. బోలాశంకర్ చూసారా? అరే నువ్వు మనిషివా గొర్రెవా, ఎందుకు అన్ని సినిమాలు ఒకటేసారి చూస్తున్నావు? కావాలని అంటే లైక్ టీవీని ఈ మధ్య ఎక్కువ వాడుతున్నాం అన్నమాట. మొన్నటి వరకు నేను ఇక్కడ నా రూమ్ లో ఇక్కడ కూర్చుని నా పని చేసుకున్నాను, ఎవరి పనులు చేసుకున్నాను. బట్ ఈ మధ్య కొంచెం కూర్చొని టీవీలు చూస్తున్నాం. అండ్ మా క్యాటలాగ్ లో మేము మిస్ అయిన సినిమాలన్నీ ఈ గబ్బులే. అదే ఎవరు అంటారు కింద ఆయన కానీ ఆడియో లాంచ్ లో కలాం గారికి ఒక సీట్ ఉంచాలి అనాలి, నరుకుతారు.
సో యా ఇది సిచ్యుయేషన్. మీ థాట్స్ ఇది కామెంట్స్ లో చెప్పండి. మామ కమింగ్ బ్యాక్ విత్ బయోపిక్ విత్ అబ్దుల్ కలాం గారు విత్ ధనుష్ హీరోగా మీ థాట్స్ కామెంట్స్ లో చెప్పండి.